అమ్మ మాట. పూర్వం సింహపుడి రాజ్యాన్ని రాజసింహుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతని పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించేవారు. కరువు కాటకాలు రాకుండా రాజసింహుడు ముందు జాగ్రత్తలు తీసుకున్నాడు. చెట్లు ప్రగతికి మెట్లు అని రాజ్యంలో చాటింపులు చేయించాడు. చెట్లు నాటిన వారికి పారితోషికాలు, బిరుదులు ఇచ్చేవాడు. చెట్లు మూలాన వర్షాలు సమృద్ధిగా కురిసేవి. చెరువులు ఎల్లప్పుడూ నిండుగా నీటితో తులసికలాడేవి. సింహపురి చూసి పొరుగు దేశపు రాజైన అనంతుడికి కళ్ళమంటగా ఉండేది. రాజసింహుని మార్గంలో నడుస్తూ దేశాన్ని సుభిక్షం చేసుకోవాలని ప్రయత్నం చేయకుండా సుసంపన్నమైన సింహపురిని వశపరుచుకోవాలని కలలు కనేవాడు. కానీ రాజసింహుని యుద్ధంలో ఓడించడం అసాధ్యమని తెలుసు. అయినా పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదు అన్నట్లు అతనిలో ఆశ చావక కంటి నిండా నిద్రపోయేవాడు కాదు. జ్ఞాన సంపదనలో తృప్తి పడకూడదు గాని ధన సంపదనలో మనకు ఉన్న దానితో తృప్తి పడకపోవడం, పైగా రాజకాంక్ష మహాప్రమాదమని మంత్రి హితువు చెప్పేవాడు. అనంతుడు వాటిని పెడచవిన పెట్టేవాడు. అనంతుని దేశంలో నాగయ్య, శాంతమ్మ అనే దంపతులు ఒక పూర గుడిసెలో నివసించేవారు. వారికి ఒకానొక కుమారుడు, పేరు రామయ్య. వారిది వ్యవసాయ కుటుంబం. వర్షాల లేక వ్యవసాయం కుంటబడింది. జీవనాధారంగా ఒక ఆవు మాత్రమే ఉంది. శాంతమ్మ ఆవు పాలు ఒక పాత్రలో పితికి రామయ్యకు ఇచ్చేది. రామయ్య వాడవాడలా తిరిగి అమ్ముకొని వచ్చేవాడు. పాలల్లో నీళ్లు కలిపితే ఆదాయం పెరుగుతుందని నాగయ్య సలహా ఇచ్చేవాడు. శాంతమ్మ తిరస్కరించేది. అలా అన్యాయం చేయకూడదని నొక్కి చెప్పేది. తన దారిలోనే కొడుకు కూడా నడవాలని తప్పించిపోయేది. రామయ్యకు రాత్రులు నీతి కథలు చెప్పేది. రామయ్య మనసులో 2 కథలు బాగా నాటుకుపోయాయి. ఒకటి, సత్యహరిశ్చంద్రుడు ఎన్ని కష్టాలు వచ్చినా అబద్ధం ఆడరాదని. రెండవది, భక్త ప్రహ్లాద అన్యాయాలు చేసేవారిని కన్న తండ్రి అయినా సరే ఎదిరించాలని. అమ్మ మాట పాటిస్తానని మనసులో ప్రమాణం చేసుకున్నాడు. శాంతమ్మ మంచితనం, పొదుపరితనంతో వాళ్ళ కుటుంబం దినదిన అభివృద్ధికి చెందసాగింది. కానీ అన్ని రోజులు మనవి కావు అన్నట్లు శాంతమ్మ అకాల మరణం పొందింది. నాగయ్య సూరమ్మను 2వ వివాహం చేసుకున్నాడు. ఆమె నాగయ్య చెప్పినట్లు నడుచుకునేది. ఒకరోజు పాల పాత్రలో నిండుగా నీళ్లు కలిపి అమ్ముకురామని రామయ్యకు ఇచ్చింది. రామయ్య ఇంటికింటికి వెళ్ళి పాలల్లో నీళ్లు కలిశాయి. ఇష్టమైతే కొనండి అంటూ చెప్పేసరికి ఎవరు కొనలేదు. పాలు ఎందుకు అమ్ముడు పోలేదని నిలదీసింది సూరమ్మ. రామయ్య నిజం చెప్పాడు. సూరమ్మకు బాగా కోపం వచ్చింది. నాగయ్యకు మరిన్ని చాడీలు కల్పించి చెప్పింది. ఆమె మూర్ఖపు పట్టుదలకు నాగయ్య తలవంచక తప్పలేదు. రామయ్య జోబులో ₹1 నాణ్యం పెట్టి న్యాయంగా నిజాలు చెబుతూ ఎలా బతుకుతావో బతుకు, చూస్తాను, పోరా పో అని ఇంట్లో నుంచి తరిమేశాడు. నాగయ్య సూరమ్మల పాదాలకు మొక్కి వీధిలోకి నడిచాడు రామయ్య. అతనికి సింహపురి రాజు మంచితనం గురించి, అక్కడి ప్రజల గురించి తెలుసు. అక్కడ న్యాయంగా బతకవచ్చని సింహపురికి బయలుదేరాడు. ఊరి చివరన ఒక దివ్యాంగుడికి దానం చేద్దామని జోబులో వెతికితే నాణ్యం దొరకలేదు. జోబుకు రంధ్రం ఉన్న సంగతి అతను గమనించలేదు. సాయం చేయలేకపోతున్నానని బాధపడుతూ సింహపురి పొలిమేర చేరుకునేసరికి సంధ్యా సమయమైంది. బతుకు తెరువు తెల్లవారి వెతుక్కోవచ్చని అక్కడ కనబడిన అశ్వశాలలో పడుకున్నాడు రామయ్య. గాఢ నిద్రలో ఉన్న అతనికి ఒకసారిగా మెలకు వచ్చింది. లేచి కళ్ళు నులుముకొని 4 వైపులు చూశాడు. వెన్నెల వెలుగులో స్పష్టంగా కనబడుతున్నారెవరో 2. అద్దంలో చూసుకుంటూ రాజసింహ రాజు మీద కుట్రలు పన్నుతున్నారు. అద్దంలో అంతా కనబడుతుందని గమనించిన రామయ్య, అయ్యర్రారా, నా ₹1 నాణ్యం ఎక్కడో పడిపోయింది, కాస్త చూసి చెబుతారా అంటూ అడిగాడు. వారి రహస్య మంతనాలు ఎవరో వింటున్నారని కత్తులు తీసి రామయ్య వైపు దూసుకువచ్చారు. రామయ్య లిప్తి కాలంలో వారి కన్ను గప్పి తప్పించుకున్నాడు. కానీ నగర రక్షక భటుల నుంచి తప్పించుకోలేకపోయాడు. నిజం చెబుతున్నా వినకుండా రామయ్యను చెరసాల్లో బంధించారు. మరునాడు రామయ్యను విదేశ గూఢచారి అనే అభియోగంతో రాజ్యసభలో ప్రవేశపెట్టారు. మహారాజా, నేను విదేశ గూఢచారిని కాను. పొట్ట చేత పట్టుకొని పొరుగు దేశం నుంచి వచ్చాను. అబద్ధాలు ఆడేవాడిని కాను. అది మా అమ్మ మాట.
నేను రాత్రి అశ్వశాలలో పడుకున్నాను. అక్కడ ఇద్దరు రాజు మీద కుట్రలు పన్నడం విన్నాను. వారు ఒక అద్దంలో మీ కదలికలను గమనిస్తున్నారు అని సభను కలిగిస్తుండగా గుమ్మడికాల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు ఒకడు మరొకని వెనక నక్కుతుండడం గమనించాడు. అదుగో అతనే అంటూ ధైర్యంగా వేలెత్తి చూపాడు రామయ్య. భటులు మెరుపు వేగంతో అతని బంధించి సోదా చేశారు. మాయ దర్పణం లభించింది. అతను అశ్వశాల సంరక్షకుడు సరభయ్య. నిజం చెబితే శిక్ష తగ్గిస్తానని రాజసింహుడు హామీ ఇవ్వడంతో సరభయ్య నిజం బయట పెట్టాడు. అనంతుడు తనకు మంత్రి పదవి ఆశ చూపాడని, ఈ మహా దర్పణాన్ని తనకొక మహాముని నుంచి తస్కరించానని, దీని సహాయంతో రాజసింహుని కదలికలు గమనిస్తూ రహస్యంగా హతమార్చాలని ఆ దేశపు సైనాధికారితో పన్నిన పథకాన్ని వివరించాడు. నేరం ఒప్పుకున్నాడు. క్షమభిక్ష కోరుతూ రాజసింహుని కాళ్ళ మీద పడ్డాడు. రామయ్య నిర్భయంగా నిజం బయటపెట్టడం మూలాన పెద్ద ప్రమాదం తప్పిందని రాజు సంతోషించి తన ఆస్థానంలో కొలువు ఇచ్చాడు. తన అమ్మ మాట ఫలించిందని సంబరపడ్డాడు రామయ్య. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.